హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కష్టార్జితం. ఓ గ్రామంలో కామయ్య అనే కమ్మరి ఉండేవాడు. అతను మంచి పనివంతుడిగాక బలము, ఓపిక, పట్టుదల కలవాడు. అతను గొడ్డళ్ళు, కొడవళ్ళు, పార్లు, పలుగులు సమస్తము తన స్వశక్తితో చేసేవాడు. కొలిమికి తెతే వేయటానికి మాత్రం ఒక కూలివాణ్ణి పెట్టుకునేవాడు. కష్టపడి పని చేయటం కామయ్యకు చాలా ఇష్టం. సోమయ్య అని కామయ్యకి ఒక్కగానొక కొడుకు ఉండేవాడు. వాడు పేరుకు తగ్గట్టే తగని సోమరి. వాడు సోమరిగా తయారు కావటానికి వాడి తల్లే కారణం. మొగుడు ఉదయం నుంచి రాత్రి జాము వరకు పొద్దుపోయేదాకా చెమటోర్చి భారీ పనులు చేస్తూ ఉండటం ఆమెకు ఏమాత్రం నచ్చేది కాదు. తన కొడుకు కమ్మరి పని నేర్చుకోవటం ఆమెకి ఇష్టం లేదు కూడా. నీలో 100 వంతు శ్రమ పడకుండా బోల్డంతమంది నీకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు. నీ సంపాదనంతా కలిపి యావవార బ్రాహ్మడు సంపాదించేత్తలేదు. రోజల్లా ఒళ్ళు హూనం చేసుకుంటావు అని భార్య శేషమ్మ కామయ్యని రోజు ఎత్తిపొడిచేది. ఆమె ఆ మాట అన్నప్పుడల్లా కామయ్య కష్టార్జితం విలువ నీకేం తెలుస్తుందే, తేలిగ్గా సంపాదించిన డబ్బు మట్టితో సమానం అనేవాడు. కానీ శేషమ్మ దృష్టిలో డబ్బు డబ్బే. ఆమె అన్న చదువుకొని ఉద్యోగం చేసి నిక్షేపంగా బతుకుతున్నాడు. తన కొడుకు కూడా చదివి ఉద్యోగం చేయాలని శేషమ్మ తీర్మానించుకుంది. సోమన్నను బడికి పంపారు. కానీ వాడికి చదువు అంటలేదు. వాడు బడి ఎగ్గొట్టి ఊరి వెంట తిరిగేవాడు. వాడికి చదువు రాదని గూడి అయ్యాక తండ్రి వాడిని మెల్లగా కమ్మరం పనికి అలవాటు చేద్దామని, ఊరికే తిరగకపోతే కొలింకి తెత్తే ఆయన పొయ్యరాదట్రా అని అడిగాడు. సోమనకు చదువు అంటే ఎంత అసహ్యమో తండ్రి చేసే పని అంటే అంతకన్నా కూడా అసహ్యం. అందుచేత వాడు తండ్రి కంటపడకుండా అక్కడ ఇక్కడ తప్పించుకుని తిరుగుతూ ఉండేవాడు. సోమన్న పెరుగుతున్న కొద్దీ కామయ్యకు ఆందోళన ఎక్కువైంది. తన శరీరంలో జవసత్వాలు తగ్గుతున్నాయి కానీ పెరగవు. కొడుకు కులవృత్తి నేర్చుకున్నవాడు కాలేదు, చదువుకున్నవాడు కాలేదు. అందుచేత కామయ్య తన భార్యతో, నా ఒంట్లో శక్తి ఉండగానే నీ కొడుకుని నేను చేసే పని నేర్చుకోమని చెప్పు. నా అనంతరం వాడి పని కొనసాగించకపోతే నా శరీరంలో ఊపిరి ఉండగానే ఈ దుకాణం మూయవలసి వస్తుంది. మనవాడేమో ఎందుకు కాకుండా పోతాడు. నేను సంపాదించినది ఖర్చు చేస్తూ బతకాలని వాడి ఉద్దేశంలాగుంది. దాన్ని వాడు 3 పూట్లలో ఖర్చు చేసేస్తాడు. ఆ తర్వాత చిప్ప పట్టుకొని అడుక్కు తినాల్సిందే అంటూ హెచ్చరిక చేశాడు. శేషమ్మ కొడుకు మీద తీపి కొద్దీ, నీదంతా చోద్యం. సమ్మెట చేత బుట్టకు అంటుకోగానే వాడు బతకలేకపోతాడా ఏం? ఏదన్నా పని సంపాదించి 4 డబ్బులు కళ్ళ చూసే ప్రయత్నంలోనే వాడు ఉన్నాడు. నువ్వు సంపాదించిన మాన్యాల మీద బతుకుదామని వాడేమనుకోవడం లేదులే అని సోమన్నను వెనకేసుకొచ్చింది. కామయ్యకు మండుకొచ్చింది. అవును, సంపాదిస్తాడు. నేనేనాడు 3 రూపాయలు తక్కువ సంపాదించకుండా దూకాడం కట్టేయలేదు. 3 రూపాయలు కాదు, 3 పావడాలు సంపాదించి తెచ్చి నాకు చూపమని నీ కొడుకునికి చెప్పు అన్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సోమన్న ఈ మాట విన్నాడు. మీ అయ్యి ఏమంటున్నాడో విన్నావట్రా? నువ్వు 3 పావలాలు కూడా సంపాదించలేవట అన్నది తల్లి వాడితో. ముష్టి 3 పావడాలు క్షణంలో సంపాదిస్తాను అన్నాడు సోమన దర్పంగా. తండ్రి మాట అబద్ధం చేయాలనే తాపత్రయంలో వాడిలో ఉన్నది. కానీ ఎవరిని కానీ ఎలా సంపాదించాలో వాడికి తెలియలేదు. మర్నాడు మిథ్య మధ్యాహ్నం దాకా సోమన్న ఊరంతా తిరిగాడు, 3 పావడాల కోసం గాలిస్తూ. వాడు ఎండన పడి ఇంటికి రాగానే, ఏమన్నా సంపాదించావుట్రా నాయనా అని తల్లి అడిగింది. ఏది, ఇంకా సరిగ్గా ప్రయత్నించలా? అన్నం పెట్టు, ఆ తర్వాత మళ్ళీ పోతా అన్నాడు సోమన్న. వాడు అన్నం తిని పొద్దు వాలేదాకా నిద్రపోయి లేచాడు. ఏంరా నాయన, అన్నం తిని వెళ్ళి డబ్బు వస్తానంటివే, మీ నాన్న ముందు నా పరువు కూడా తీస్తావట్రా అని తల్లి అడిగింది. ఇవాళకు నువ్వు 3 పావలాలు ఇయ్యమ్మా, రేపు నేను సంపాదిస్తాను అన్నాడు సోమన్న. తన పరువు కొడుకు పరువు కూడా నిలుస్తుంది కదా అని శేషమ్మ తన దగ్గర ఉన్న డబ్బు సంచిలోంచి 3 పావలాలు తీసి సోమన్నకిచ్చింది. రాత్రి కామయ్య ఇంటికి వస్తూనే మంచం మీద పడుకుని కూలి రాగాలు తీస్తున్న కొడుకును చూసి, ఏం సంపాదించారా వేళ అని అడిగాడు. ఇదిగో చూడు 3 పావలాలు అంటూ సోమన్న తన తల్లి ఇచ్చిన 3 పావలాలు తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య వాటికేసి క్షణంసేపు చూసి, ఛీ, ఇది నీ కష్టార్జితం కాదు అంటూ వాటిని పొయ్యిలోకి విసిరాడు. సోమన్న తల వంచుకొని అవతలికి వెళ్ళిపోయాడు. అవి తన కష్టార్జితం కాదని తండ్రికి ఎలా తెలిసిందో సోమనకు అంతుబట్టలేదు. మర్నాడు శేషమ్మ తన కొడుకుతో, ఇవాళైనా ఎక్కడైనా వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చి మాట నిలబెట్టు నాయనా అన్నది. తల్లి అవతలికి వెళ్ళగానే సోమన్న కొయ్య పెట్టెలోంచి 1 రూపాయి తస్కరించి ఊళ్ళో మిఠాయి దుకాణానికి వెళ్ళి 1 పావలా పెట్టి పకోడీలు, జీడిపప్పు పాకము కొని తిని మిగతా 3 పావలా డబ్బుతో జేబులో వేసుకుని పొద్దుపోయేదాకా ఊరంతా తిరిగి తండ్రి ఇంటికొచ్చే వేళకు తాను కూడా ఇంటికి వచ్చి
ఇదిగో నా సంపాదన 30 అంటూ తండ్రి చేతిలో పెట్టాడు. కామయ్య కిందటి రోజులాగానే ఈ డబ్బులను పరీక్షగా చూసి, ఛీ, ఇవి నీ కష్టార్జితం కాదు అని వాటిని కూడా పొయ్యిలోకి విసిరాడు. ఈసారి సోమన్నకు నిజంగా పౌరుషం వచ్చింది. ఎలాగైనా 3 సంపాదించకుండా తండ్రి కంట పడకూడదనుకున్నాడు. ఆ రోజే పొరుగురులో సంత ఉన్నది. సోమన్న అక్కడికి వెళ్ళి మూటలు మోసి కూలి డబ్బులు సంపాదించాడు. రోజల్లా బరువులు మోసినా 3 కాలేదు. మర్నాడు కూడా వాడు ఆ ఊళ్ళోనే ఉండి బళ్ళ గూటి దగ్గర కూలీ పని చేసి రోజల్లా కష్టపడి 2 రోజులు ఆర్జన కలిసి 3 ఆ రాత్రికి వాడు ఇంటికి చేరుకొని, నా సంపాదన చూసుకో అంటూ 3 తండ్రికిచ్చాడు. కామయ్య వెనకట్లాగే ఆ డబ్బు కేసి చూసి, ఛీ, ఇది నీ కష్టార్జితం కాదు అంటూ పొయ్యలోకి విసిరాడు. సోమన కెవ్వున అరిచి వెళ్ళి తన డబ్బులను పొయ్యలో నుంచి బయటికి లాక్కున్నాడు. నిజమే, ఈసారి డబ్బులు నీ కష్టార్జితమే, కానీ ఈ 3 కోసం ఎన్నాళ్ళు శ్రమపడ్డావు, ఎంత శ్రమపడ్డావు అని కామయ్య ఎంతో ప్రేమగా కొడుకుని అడిగాడు. 2 రోజుల పాటు బరువులు మోసాను అన్నాడు సోమన్న తల వంచుకొని. నీ సొంత దుకాణం మీద నువ్వు శ్రమ పడితే దానికి 10 సంపాదించే పని కదట్రా, మూటలు మోయటం పరువైన పనా అన్నాడు కామయ్య. సోమన్నకు జ్ఞానోదయమైంది. వాడు మర్నాటి నుంచి తండ్రికి కమ్మరం పనిలో సాయం చేస్తూ తండ్రి శక్తి ఉడిగిపోయే లోపల మంచి పనివాడిగా తయారయ్యాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.